చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి ఆచార్య డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, మన సంప్రదాయంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి దామోదర ద్వాదశి నాడు తులసిని ఆరాధిస్తారు కదా, ఎందుకు? తులసిని ఆరాధించడం నిత్య కర్మ. ఏ ఇంట్లో తులసి ఉండదో ఆ ఇంట్లో దుఃఖం చోటు చేసుకుంటుంది, దరిద్రం తాండవిస్తుంది. ఏ ఇంట్లో తులసి ఉంటుందో ఆ ఇంట్లో ఆరోగ్యం పరిఢవిల్లుతుంది. తులసి అనేక వ్యాధులకు నిరోధించేటటువంటి లక్షణం ఉన్న కారణం చేత జీవన రసాయనం అని ఈ తులసికి పేరు. తప్పనిసరిగా ఇంట్లో తులసి మొక్క పెంచుకోవాలి. శ్రావణ మాసంలో ప్రతి తిథి ఒక ప్రత్యేకం. అందులో ద్వాదశి తిథికి దామోదర ద్వాదశి అని పేరు. దామము అనగా కమలము, కమలము ఉదరములో కలవాడు కనుక ఆ స్వామి దామోదరుడు అని పేరు. ఈ కమలము నీటి కొద్దీ తామర అన్న సామెతను మనం పరిశీలించినట్లయితే ఎలా పెరుగుతుందో తెలుస్తుంది. చెరువులలో ఈ తామరలు పెరుగుతాయి, కమలములు పెరుగుతాయి. ఈ కమలం యొక్క తూడు ఆ సరస్సు ఎంత లోతుగా ఉంటుందో అంత లోతుగా పెరిగి చివరి భాగం వేర్లుగా భూమిలో ఉంటే నీటి ఎత్తు పెరిగే కొద్దీ తామర తూడు అలా పెరిగి నీటితో సమానంగా పుష్పం వికసించి మనకు కనిపిస్తుంది. ఈ నీరు లోన ఉండే బురద, తామరలు బురదలోనే పెరుగుతాయి. అఘపంకమందు అంటారు కవులు. అఘము అంటే పాపము. ఈ నీరు, నీటిలో ఉండే బురద ఇదంతా కూడా సంసారం, మాయ, మోహం, లోకం. ఆ పైన ప్రకాశమానంగా వెలిగేటటువంటిది తామర. బుద్ధిలో ఈ సహస్రారంలో ఉండే తామర. శరీరం అంతా కూడా అనేక రోగాలు, ఆలోచనలు, సాంసారిక భౌతిక విషయాలకు ఆలవాలంగా ఉండేటటువంటి అలంకారాలు, వీటితో నిలయం ఈ దేహమంతా కాగా శిరస్సులో ఉండే సహస్రారంలో ఉండే కమలం దామోదర ద్వాదశికి ప్రతీక. ఇలాంటి జ్ఞానం మనకు ఎప్పుడు కలుగుతుంది? తులసిని పూజిస్తే కలుగుతుంది. తులసి మన ఇంట్లో ఒక్కొక్కసారి పొరపాటున ఏవో నీరు పడరానివి పడడంతో, గాలి సోకరానిది సోకడంతో ఆ తులసి పోవచ్చు, తొలగిపోవచ్చు, అంతం కావచ్చు, వాడిపోవచ్చు, విశ్లతలు కావచ్చు. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ కొత్తగా ఒక తులసి మొక్కను మనం ఏర్పాటు చేసుకోవాలి. దామోదర ద్వాదశి అందుకు ప్రతీక. కార్తీక మాసంలో చేసే కళ్యాణానికి ప్రతీకాత్మకంగా ప్రారంభ సూచనగా శ్రావణ మాసంలోనే పూల కుండీలలో తులసి మొక్కలని పెంచి పెద్ద చేయడం ప్రారంభించాలి. ఇలా శ్రావణంతో ప్రారంభమైన తులసి మొక్కల పెంపకం, వితరణ కార్తీక మాసానికి పతాక స్థాయికి చేరుకోవడంతో ఇంటింటా తులసి ఆరోగ్యదాయకం, ఆనందకరం, మంగళకరం, కళ్యాణకరం. ఇలా మనం తులసిని పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచన పెంచడం కోసమే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ద్వాదశికి దామోదర ద్వాదశి అన్న పేరును సూచించిన ప్రాచీనులు తులసి మొక్కలను పెంచడం ప్రారంభం చేయండి, ఒకవేళ ఉంటే వితరణ చేయండి. ఈ జ్ఞానాన్ని మనకు అందించారు. జ్ఞానాన్ని పెంచుకునే నిమిత్తమే దామోదర ద్వాదశి. భాగవతం 8వ స్కందంలో గజేంద్ర మోక్షణ కథ చాలా ప్రసిద్ధం. అయితే అన్ని కథలలో ఉన్న మాదిరిగానే ఈ కథలో కూడా గజేంద్రుడికి పూర్వజన్మ వృత్తాంతం ఏదైనా ఉందా? గజేంద్ర మోక్షణ కథ భాగవతంలో 8వ స్కంధంలో ప్రసిద్ధం. భక్తుడికి భగవంతుడికి ఉన్న అనుబంధాన్ని వివరించే కథ. ఒక గజేంద్రుడు తన మదంతో, అహంకారంతో అడవిలో ఉండే ఒక కొలనులో నీటిని చిన్నాభిన్నం చేస్తూ పర్యావరణానికి హానికరంగా మారగా ఆ కొలనులో ఉన్నటువంటి మొసలి ఈ గజేంద్రుడి కాలు పట్టుకోవడంతో జ్ఞానం కలిగి పశ్చాత్తాపంతో పరమాత్ముడికి ఆ ఆలయాన్ని మనస్సులోనే నిర్మించుకొని స్తోత్రం చేస్తాడు ఆ గజేంద్రుడు.
కలడందురు దీనుల ఎడ కలడందురు యోగి వంద్య గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనని వాడు కలడో లేడో. ఇలా సందేహంతో ఉండే ఆ గజేంద్రుడు కలడు అని నిశ్చయించుకొని ప్రాణంబులు ఠావులు తప్పి మేనుడస్తి తనువును ఉడకని శ్రమం వయ్యడిని రావే ఈశ్వర కావవే వరద అంటూ ప్రార్థన చేస్తాడు. ఈ గజేంద్రుడికి పూర్వజన్మ వృత్తాంతం ఉందా? పూర్వజన్మలో గజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడు అనే పేరు గల ఒక చక్రవర్తి. దుర్వాస మహర్షిని పరాభవించిన లేక నిర్లక్ష్యం చేసిన కారణం చేత ఇంద్రద్యుమ్నునకు ఇలా మదంతో ప్రవర్తిస్తున్నావా, మదగజంగా జన్మించు అనే శాపం లభించడంతో ఈ జన్మలో ఇలా ఏనుగుగా జన్మించి మదగజంగా తన వెంట ఉన్నటువంటి ఆడ ఏనుగులను చూచి భ్రమించి ఇదే నా జీవితం అంటూ అడవిలో ఉండేటటువంటి వేలాది లక్షలాది వృక్షాలను ధ్వంసం చేస్తూ మాతులంగల వంగలంగ చూతకేతకి భల్లాదక అమ్రాడక పనస బదరీ బకుల వృక్షాలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తూ ఆ కొలనులోనికి రావడంతో ఆ కొలనులో ఉన్న ఒకానొక మొసలి ఈ గజేంద్రుడి కాలు పట్టుకుంది. మొసలికి కూడా ఒక గత జన్మ ఉంది. హహా హుహు అనే పేరు గల గంధర్వుడు శాపకారకంగా ఇలా మొసలిగా జన్మించినట్లుగా మనకు పురాణాలు తెలియజేస్తాయి. భాగవతంలో ఇంద్రద్యుమ్నుడి వృత్తాంతమే ప్రసిద్ధం. మనం కూడా జీవులం, ప్రాణులం, మనుష్యులం. సంసారం అనే ఈ సరస్సు లేక సాగరంలో పడి కొట్టుకుంటున్నాం. ఇందులో ఉండి కూడా భగవద్ధ్యానం చేస్తూ తామరాకు పైన నీటి బొట్టిలాగా ఎలా బ్రతకాలి అని చెప్పడం కోసమే భాగవతంలో అష్టమ స్కంధాల్లో ఉన్న గజేంద్ర మోక్షణ కథ. గురువుగారు, దశదానాలు, షోడశ దానాలు, అలాగే అన్నదానం, విద్యాదానం, ఇలా దానాలు అనేక రకాలుగా ఉన్నాయి కదా, ఇందులో ఏ దానం గొప్పది? దీవ్యతే అని చెప్తారు దేహాన్ని గురించి, ప్రకాశించేది, ప్రకాశమానమై వెలిగేది. శీర్యతే అని కూడా అంటారు, శరీరాన్ని నశించేది. ఈ దేహం శరీరం అని పిలువబడినప్పుడు నశిస్తుంది. దేహం అన్నప్పుడు ప్రకాశమానంగా వెలుగొందేటటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇలా దేహాన్ని మనం ప్రకాశమానంగా వెలుగొందింపజేయాలి, దాన కర్మ ఆచరించాలి. వేదంలో దానం చేసే సమయంలో సామాన్యంగా ఒక మంత్రాన్ని పలువురు వినియోగిస్తూ ఉంటారు. కామో దాత కామ ప్రతిగ్రహీత కామగం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషాతే కామ దక్షిణ ఉత్తానస్త్వ ఆంగీ రస ప్రతిగృహ్ణాతు. ఫలానా వారికి ఫలానా వారు ఫలానా వస్తువును ఫలానా సమయంలో ఫలానా ధర్మాన్ని అనుసరించి సంకల్పపూర్వకంగా దానం ఇస్తున్నారు. ఇది సంకల్పపూర్వక దానం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండాలి, తీసుకునేవారు, ఇచ్చేవారు. ఇద్దరికి ఈ దాన కర్మ, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎ గూడ్స్, కొన్ని వస్తువుల ఆదాన ప్రదానాలు ఇవ్వడం తీసుకోవడం రెండు ఉంటాయి. ఇస్తిరమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇందువలన ఇద్దరికి పుణ్యం కలగాలి. ఇలా నేపథ్యంలో దానం ఒకటేనా? అనేకం. కామో దాత కామ ప్రతిగ్రహీత. ఇచ్చే వ్యక్తికి తీసుకునే వ్యక్తికి కూడా ఈ దానం ఉపయుక్తంగా ఉండాలి. అనవసరమైనవి, పనికి మాలినవి, అవసరం లేనివి, మన వద్ద ఎక్కువగా ఉన్నవి, ఎదుటి వారికి అవసరం లేనివి, బలవంతంగా అంటగట్టేవి ఇలాంటివి దానాలుగా చెప్పబడవు. దానాలు శాస్త్రబద్ధంగా షోడశ దానాలు ప్రత్యేకం, అలాగే దశ దానాలు సుప్రసిద్ధం. ఈ రెండూ కాకుండా చతుర్విధ దానాలు అని మరొక దాన విధానాలు కూడా చెప్పబడి ఉన్నాయి. షోడశ మహాదానాలలో దశదానాలకు వెరసి మరి ఒక 6 కలపబడడంతో అవి 16 అయ్యాయి. గోభూతిల హిరణ్య ఆద్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణం, ఇవి దశదానాలు. వీటికి రథ, గజ, తురగ, సేవక ఆహారాదులతో వినియోగ క్రమంగా ఉపయోగించే విధానాలు కలిపి కన్యాదానం 16వదిగా చేస్తే ఇవి షోడశ మహాదానాలు.
రథ, గజ, తురగ, గో ఇత్యాదిగా గల వాటిల్లో కన్యాదానం కలుపుకొని 16 షోడశ మహాదానాలు అంటారు. ఈ 6 ఏవైతే ఎక్కువగా చెబుతున్నామో దశదానాలు కాకుండా భిన్నంగా ఉండే 6 ఇందులో రథ, గజ, తురగ పదార్థులతో పాటుగా ఇవి కాకుండా కంచం, చెంబు, గ్లాసు, మంచం, బండి ఈ 5 కలుపుకొని కన్య ఇస్తే అది షోడశ మహాదానాలు అవుతాయి. అందుకే నేటికి వివాహంలో కంచం ఇవ్వాలి అబ్బాయికి, అది కూడా కంచుతో చేసినదే. ఈనాటి కాలంలో వెండి పళ్ళెం, వెండి కంచం అంటూ ఉన్నారు. శాస్త్రంలో చెప్పబడలేదు. ధర్మశాస్త్రంలో కంచు పళ్ళెం, కంచు మరచెంబు, కంచు గ్లాసు ఇవే చెప్పబడి ఉన్నాయి. ఇవి కాకుండా చతుర్విధ దానాలు, అవి అభయదానం, విద్యాదానం, ఔషధ దానం, ఇవి చాలా ప్రధానమైనవి. 4వది అన్నదానం. అన్ని దానాలలోకెల్లా కూడా ఏది ప్రధానమైన దానం? విద్యాదానం ప్రధానం అంటారు. ఎవరు? గురువులు. అన్నదానం ప్రధానం అంటారు. ఎవరు? వంట చేసే అలవాటు, భోజనం వడ్డించి అందించే అలవాటు ఉన్నవారు. అన్ని దానాలలోకెల్లా కూడా శ్రేష్టమైన దానం అభయదానం అని శ్రీరామాయణం వర్ణిస్తుంది. నేనున్నాను, భయం లేదు, మీ ప్రయత్నం మీరు చేయండి. అందుకే ఏ దేవీ దేవతా రూపాన్ని చూసినా కూడా ఎన్ని చేతులలోనూ ఆ దైవాన్ని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. 2 చేతులు ఉంటే ఇలా, 4 చేతులు ఉంటే కూడా మొదటి 2 చేతులు ఇలాగే, 16 చేతులు ఉన్నా కూడా మొదటి 2 చేతులు ఇలాగే. వరహస్తం, అభయహస్తం. నేనున్నాను, భయం లేదు, అభయహస్తం. ఆంజనేయ స్వామి వారు సీతాదేవికి అభయం, రామచంద్రుడు ఉన్నాడు, నేను తీసుకువస్తాను. ఇది ఆ అమ్మవారికి అనంతమైన ఆనందాన్ని, ఊరటను కలిగిస్తుంది. ఆసుపత్రిలో చికిత్స సమయంలో వైద్యుడు రోగికి అందించేది అభయదానం. తోడుగా ఉండేటటువంటి సహాయకుడు సైతం ఏం పర్వాలేదు, ఈ వైద్యుడి హస్తవాసి మంచిది, తప్పక నయమవుతుంది, రేపు నువ్వు ఇంటికి వస్తావు అని చెప్పగానే ఆ రోగి నిశ్చింతతో, నిర్భయంతో నిద్రపోతాడు. ఆహారం, విద్య, ఇతర దశదానాలు, షోడశదానాలు, వెండి కంచం, బంగారు కంచం, కంచు కంచం ఏది ఇవ్వలేనటువంటి స్థితిని అభయదానం ఇస్తుంది. నేనున్నాను, పర్వాలేదులే, ఇది కొండంత అండ, ధీమా. కనుక అన్ని దానాలలోకెల్లా కూడా ఏది శ్రేష్టమైన దానం? అభయదానం. అది సంగతి. గురువుగారు, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు, పూజలు చేయకూడదు అని ఈ మధ్యన తరచూ వింటూ ఉన్నాం. ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదా? శివ పూజ, నిత్య పూజ చేయకూడదా? అమ్మ, శివుడు తండ్రి, శివుడిలో అంతర్భాగం తల్లి పార్వతి. మీ నాన్న అమ్మ మీకు ఇష్టం లేదు అంటే మీ ఇంట్లో శివుడిని పెట్టుకోవడం మానేయండి. శివలింగం కింద ఉండేటటువంటి పానవట్టం పార్వతీదేవి బేస్, దాని మీద ఉండే శివలింగం శివుడు, తండ్రి తల్లి. వాగర్థ ఇవ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తే జగతః పితరౌ వందే. జగత్తుకే ఈ ఇరువురు తల్లి తండ్రి. శివుడు ఇంట్లో ఉంటే రోజు అభిషేకం చెయ్యాలి, శివుడు ఇంట్లో ఉంటే రోజు నైవేద్యం పెట్టాలి. శివుడికి పూజ తప్పనిసరి. పుష్పాలు కావాలి, గంధం కావాలి, ధూపం కావాలి, దీపం కావాలి. ముందుగా నేను స్నానం చెయ్యాలి. ఇవన్నీ అవసరాలు. అవసరమా అంటే ఏమీ అవసరం లేనివి కొన్ని ప్రాణులు ఉంటాయి, వాటిని జంతువులు అంటారు. మనిషి జంతువులకు భిన్నం. ఎప్పుడూ జ్ఞానం కలిగినప్పుడు. జ్ఞానం కలిగింది, ఇంట్లో పరమేశ్వరుడిని ఏర్పాటు చేసుకోవాలి. శివారాధన లేని ఇంట భోజనం చేయకూడదు, ఇది శాస్త్ర ప్రమాణం. వెంకటేశ్వర శబ్దంలో కూడా మనం ఈశ్వర ధర్మాన్ని గమనిస్తున్నాం కదా. కనుక ఈ దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అన్నప్పుడు ఆ ప్రాణమే పరమేశ్వర స్వరూపం. శివలింగం ఇంటిలో తప్పనిసరి ఏర్పాటు చేసుకోవాలి. శివుడికి నైవేద్యాలు లేవు. శివుడు అభిషేక ప్రియుడు అంటే మనం ఆ పైన ఒక పీఠం ఏర్పాటు చేసి, అభిషేక పాత్ర పెట్టి,
జలధార ఏర్పాటు చేసి నమకం చదివి చమకం చెప్పి లేక శివాయ నమః మహేశ్వరాయ నమః నామాలు చదివి ఇవేమీ అక్కరలేదు. మీ ఇంట్లో పూజాగృహంలో ఒక పాత్ర, ఆ పాత్రలో ఒక శివలింగం, అంత చాలు. స్నానం చేసి వచ్చిన తర్వాత పొడి వస్త్రం కట్టుకొని, మడి అంటే అర్థం ఏదో పట్టుది అని కాదు, ఉతికి ఆరవేసింది. పొడి వస్త్రం కట్టుకొని దీపం వెలిగించి ఆ శివుడి పైన ఓం నమః శివాయ ఒకసారి అన్నా చాలు. అంత కాసింత నీరు పోసి శివలింగం తీసి కింద పెట్టి ఆ నీరు మళ్ళీ వేరే పాత్రలోకి తీసేసుకొని శుభ్రంగా ఆ పాత్రని గురించి శివలింగాన్ని మళ్ళీ అందులో పెట్టి అంత చిటికెడి భస్మం పైనుంచి వేసి 2 చేతులు జోడించి నమస్కరించి బయటికి వస్తే శివారాధన అయిపోయింది. అంత భస్మం చేతికి అంటుకుని ఉంటుంది కాబట్టి అది నుదుటన రాచుకొని బయటికి వచ్చేస్తే శివ పూజ పూర్తి. ఇంత సులభంగా చేసే అవకాశం శివుడికి మాత్రమే ప్రత్యేకం. అదే విష్ణు ఆలయం అయితే, లేక విష్ణువుకు సంబంధించిన అర్చామూర్తి అయితే పుష్పమాలికలు కావాలి, గంధం పెట్టాలి, కుంకుమ పెట్టాలి, తులసి దళాలు కావాలి, నైవేద్యాలు కావాలి. శివుడు ఇవేమీ అడగడు కనుక ఇంటిలో శివారాధన తప్పనిసరి, ప్రత్యేకం. ఆచరిద్దాం, ప్రయోజనం సాధిద్దాం. గురుగారు, కనకాంబరం పూలతో దేవునికి పూజ చేయకూడదా? ఎటువంటి పూలు పూజకు పనికిరావు? ఏ పూలతోటి దేవుని పూజించాలి? స్థానికంగా ఉండే పువ్వులు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పుష్పాలకు నిలయం. లభించే పుష్పాలతో దేవతారాధన చెయ్యాలి. మహాకవి గురజాడ అప్పారావు గారు ఒక అద్భుతమైన వాక్యాన్ని చెబుతూ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే ఒక గేయాన్ని మనకు అందించి ఉన్నారు. ముత్యాల సరములు అనే ఛందస్సులో ఏ ఏ ఋతువుల పూచే పువ్వుల ఆయా వేళలకు అందించి బంగారు దుర్గను భక్తితో కొలచను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ఆధునికమైనప్పటికీ మూలాలు మరవని కవిత్వం గురజాడది. అందుకే అన్నారు, అడుగుజాడ గురజాడది, అది భావికి బాట. దేవుడికి సమర్పించే పుష్పాలు ఎలాంటివి? ఏ ఏ ఋతువులలో పూచే పువ్వులను ఆయా ఋతువులలో దైవానికి అందించాలి. స్థానికమైన పుష్పాలు వినియోగించాలి. కనకాంబరములు స్థానికమైనవి కావు కనుక ప్రాచీనులు దేవతారాధనలో వినియోగించేవారు కారు. స్థానికంగా ఉండే పుష్పాలు అంటే దేశకాలమాన పరిస్థితులకు, శీతోష్ణ పరిస్థితులకు లభించేటటువంటి పుష్పాలు. చేమంతులు, మల్లె పుష్పాలు, మల్లెలు, విరజాజులు ఇవి స్థానికంగా లభించేవి. పారిజాత పుష్పాలు దేశీయమైనవి, వీటిని వినియోగించాలి. ఈనాటి కాలంలో సులభంగా దేశ విదేశాల నుంచి కూడా పుష్పాలు మనకు లభిస్తున్నాయి. ఇకెబినా అన్న పేరిట జపాన్ అనే ఒక దేశంలో పుష్పాలను అలంకరించే ఒకనొక కళ కూడా ఉంది. ఆ కళ పేరు ఇకెబినా, ఒక కళ. 64 దేశీయమైన కళలలో పుష్పాలను అల్లికలతో అలంకరించేటటువంటి మాలికా సంచయనం ఒక కళ. దేశీయమైన పుష్పాలు మాత్రమే వినియోగించాలి. సువాసన లేనిది, ముండ్లు కలది, రెక్కలు రాలిపోయేది, త్వరగా వాడిపోయేది, ఛిద్రములు కల పత్రములు కలది అయిన పుష్పములను దీవదారాధనలో వినియోగించకూడదు. ఇది నియమం. మన పవిత్ర వృక్షాలు అనే ఒకనొక గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు. ఆ గ్రంథం పేరు మన పవిత్ర వృక్షాలు. అందులో మొదటి అధ్యాయంలో ఎటువంటి పుష్పాలు ఏ దేవతకు వినియోగించాలి, ఎటువంటి పుష్పాలు వినియోగించకూడదు, ప్రత్యేకమైన జాబితా దేవతారూపకంగా విడివిడిగా చెప్పబడి ఉంది. సమష్టిగా మట్టుకు
వాసన లేని పువ్వు అంటూ మన శతకకారులు కూడా చెప్పి ఉన్నారు కనుక సువాసన లేని పుష్పాలను దేవతారాధనలో వినియోగించకూడదు, కనకాంబరములను కూడా వినియోగించకూడదు. ఇది లక్షణం. గురుగారు, భోజనం చివరిలో ఏదైనా తీపి పదార్థం తీసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో మనము భోజనం చేసిన తర్వాత చివరిలో ఐస్ క్రీమ్ అందిస్తున్నారు. ఇది మంచిది, తీసుకోండి అని చెప్తున్నారు. నిజానికి ఐస్ క్రీమ్ తినటం అనేది మంచిదేనా, విరుద్ధాహారమా? విరుద్ధాహారం అవుతుంది, రోగకారకం అవుతుంది. తీపిని తినాలి అని మన వాళ్ళు చెప్పారండి. మాటలు కూడా తీయగా ఉంటాయి. నా పేరు చెప్పి ఫలానా వంటశాలలో భోజనం చేయండి, వాడేదో అడిగితే ఇవ్వండి, సుష్టిగా భోజనం చేయాలి సుమా, మీరు భోజనం చేయకపోతే నాకు చాలా బాధ వేస్తుంది, వాడేదో డబ్బులు అడుగుతాడు ఇచ్చేయండి, కానీ అక్కడే తినండి, పరమాద్భుతంగా వంటలు చేసి పెడతారు, నా మాట మీరు తీసేయకూడదు, మరి తినాలి. ఇవి తీయటి మాటలు, ఇవి కూడా తినిపించడం లాగానే ఉంటాయి. విరుద్ధాహారం అన్న ధర్మాన్ని మనం పరిశీలించినప్పుడు తెలియకుండానే మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. భోజనం చేసే సమయంలో శాస్త్రబద్ధమైన ధర్మం, ఒక క్రమ పద్ధతి ఉంది. అది 5 రుచులతో ప్రప్రథమంగా పచ్చడితో తినాలి, తదుపరి పప్పు, తదుపరి శాకము, తదుపరి రసము, ఆ తదుపరి తక్రము అంటే మజ్జిగ. తక్రాంతే భోజనం యథాహ, మజ్జిగతో భోజనం పూర్తి చేయాలి. భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పాయసములు అనే పద్ధతిలో వీటికి అధరులుగా మనం స్వీకరించేటటువంటి త్రుంచి తినేవి భక్ష్యము, శనగపిండి బెల్లంతో చేసిన ఆ పూర్ణంతో ఉండే పదార్థం. భోజ్యము పులిహోరలు, దప్పడాలు, ఇలా ఒక్కొక్కటి చోష్యము, లేహ్యము, వీటన్నింటితో పాటుగా చివరగా చెప్పబడ్డది పాయసము. ఈ క్రమంలో భోజనాంతములో మధురం తప్పనిసరి కనుక మనవారు బెల్లం ముక్క ఒకటి ఆ విస్తరిలో అలా వడ్డించేటటువంటి వారు. భోజనం పూర్తి చేశాక మజ్జిగ అన్నంతో పెరుగుతో భోజనం చేయకూడదు. మధ్యాహ్నం వేళ తినవచ్చును, కానీ రాత్రి వేళ పెరుగుతో భోజనం నకదాచన, పొరపాటుగా కూడా తినకూడదు. అందులోనూ పెరుగన్నంతో అరటిపండు కలిపి నంజుకొని తింటూ ఉంటారు, ఇది విరుద్ధాహారం, తినకూడదు. అలాగే పెరుగన్నంలో మరికొందరు మామిడి పండు కలిపి తింటూ ఉంటారు, విరుద్ధాహారం, తినకూడదు, దోషమవుతుంది. ఇక ఐస్ క్రీమ్ తింటారు అన్నారు, ఇంతకంటే రోగకారకం మరి ఒకటి లేదు. ఎందుకని అంటే భోజనం సమశీతలంగా ఉష్ణ ప్రకృతితో కూడుకున్న పదార్థం. గోరువెచ్చగా ఉండే పదార్థాలనే మనం భోజనంలో స్వీకరించాలి. ఇంతవరకు పచ్చళ్ళు, పప్పులు, అలాగే అధరుపులు, శాకపాకాలు, పరమాన్నం, ఇవన్నీ వెచ్చగా ఉండేవి, దేహానికి పుష్టిని ఇచ్చేవి. ఇంత వెచ్చటి పదార్థాన్ని సుష్టుగా తిన్న తర్వాత ఆ తర్వాత చివరలో ఒక్కసారిగా అన్నింటి విలువ పోగొట్టే విధంగా ఐస్ క్రీమ్ అంటూ చల్లటి పదార్థాన్ని లోన వేసేస్తే ఈ తిన్న పదార్థంలో ఉండేటటువంటి ఉపయుక్తమైనటువంటి రసాయన లక్షణాలన్నీ కూడా తొలగిపోయి అన్నీ నిర్వీర్యమైపోతాయి, సారహీనమైపోతాయి, రోగాలు వస్తాయి. వీటికే విరుద్ధాహారాలు అని పేరు. మనవారు పొట్లకాయ, పాలు రెండు కలిపి ఒక ఆహారం తయారు చేస్తారు, లేదా పొట్లకాయ పెరుగు పచ్చడి అన్న పేరిట పెరుగుతో పొట్లకాయ కలిపి విరుద్ధాహారం, అది తినకూడదు. కానీ కేవలం శ్రావణ మాసంలో అష్టమి నాడు తినాలి అన్నారు. ఎందుకని? విరుద్ధాహారమైనా కూడా ఆ ఒక్కరోజు తినాలి అన్నారు. కృష్ణ పరమాత్ముడు పుట్టబోయే సమయానికి 15 రోజుల ముందుగా మహామాయ జన్మిస్తుంది. ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో, అలాగే కృష్ణ శుక్ల పక్షాలలో అష్టమి తిథి నాడు ఈ ఆహారం తింటే విరుద్ధాహారం తిన్న కారణం చేత నిద్ర పట్టదు, మెలకుగా ఉంటాం, ఆహారం ఎక్కువగా పోదు. విరుద్ధాహారం కదా, విషతుల్యం కాబట్టి ఎక్కువగా తినలేము, ఆయాసం వేస్తుంది, నిద్ర పట్టదు, కాచుకొని ఉంటాం, పరమాత్ముడు వస్తాడు అనే ఆలోచనలతో 15 రోజులకు పూర్వం. కనుక శ్రావణ మాసం శుక్లపక్ష అష్టమి నాడు మహాలక్ష్మిని ఆహ్వానం చేస్తున్నాం అన్న పేరిట
మహారాష్ట్ర ప్రాంతంలో ఈ పదార్థం బాగా వినియోగిస్తారు. అలాగే భాద్రపద మాసంలో కూడా అష్టమి తిథి నాడు, శుక్లపక్ష అష్టమి నాడు, వినాయక చవితికి 4వ రోజున ఇలా పెరుగు పొట్లకాయ కలిపి పెరుగు పచ్చడి ఆ ఒక్కరోజే తింటారు. ఇది కూడా విరుద్ధాహారం, తినకూడదు, అజీర్ణ వ్యాధి కలిగిస్తుంది. ప్రశ్నకు సమాధానం మట్టుకు ఐస్ క్రీమ్ పొరపాటుగా కూడా తినకూడదు, తింటే దంతక్షయం, పళ్ళు ఊడిపోతాయి. ఇది సమాధానం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.